మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు ప్రభు. అనేక సన్నిధిలో శుక్రవారపు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు వందనాలు. కూడి వచ్చిన బిడలను దీవించండి ప్రభు. అనేక వాక్యం వినుటకు మేము సిద్ధపడుతుండగా మీ దాసుడనైనా నన్ను దర్శించండి, మీకు ఆత్మలో బలపరచండి. వాక్యం వింటున్న బిడలను, వారి యొక్క హృదయాలను నీ వాక్యము ద్వారా బలపరిచి స్థిరపరిచి నడిపించుమని, సదాకాలము మీ బిడలకు తోడయుండుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. ఇక్కడ వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగం ద్వారా ఈరోజు మనము ధ్యానం చేసే అంశము శేబదేశపు రాణి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనం వరకున్న వాక్య భాగంలో నుండి శేబదేశపు రాణి యొక్క జీవితంలో ఆమె కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని, ఉన్నతమైనటువంటి సుగుణాలను ఈ వాక్య భాగంలో నుండి మనం ధ్యానం చేయబోతున్నాం. ద క్వీన్ ఆఫ్ శేబదేశపు రాణి యొక్క గొప్పతనాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి శేబదేశపు రాణిలో ఉన్నటువంటి సుగుణాలు, ఉన్నతమైనటువంటి లక్షణాలు. మొదటి లక్షణం ఏ లిజనింగ్ ఇయర్, వినుటకు సిద్ధమైనటువంటి చెవులు, చక్కగా వినేటువంటి స్వభావం ఆమె కలిగి ఉన్నది. శేబదేశపు రాణి అంటే రాణి గారు కాబట్టి రాజగృహాన్ని గురించినటువంటి విషయాలు, రాజకోటకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమాచారం, లేకపోతే అధికారుల గురించి, న్యాయాధిపతుల గురించి, మంత్రుల గురించి, లేకపోతే ఆమె తన చుట్టూ ఉన్నటువంటి ఆ పొరుగు దేశాల గురించి, శత్రువుల గురించి ఇలాంటి సమాచారాన్ని సేకరించి వినొచ్చు. కానీ రాజ్య సమాచారం గురించి వినటమే కాదు, దేశ క్షేమం గురించి ఆలోచించటమే కాదు, అనేకమైనటువంటి దేశానికి సంబంధించిన విషయాలను గురించి వినటమే కాదు, ఆమెలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటనంటే, మనం మొదటి వచనాన్ని చదివితే ఒకసారి చూడండి. శేబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. షీ హియర్డ్. అక్కడ రాయబడి ఉన్నటువంటి 2 అక్షరాల పదం ఏంటనంటే విని. ఏ విన్నది? మనుషులను గూర్చి వినడమే కాదు, సామంత రాజులను గూర్చి వినడమే కాదు, ఇరుగు పొరుగు దేశాల రాజులను గూర్చి వినటమే కాదు, ఆ రాజులను గూర్చి వినటంలో, రాజ్యాలను గూర్చి వినటంలో, ప్రభుత్వం గురించి, ఆ పరిస్థితుల గురించి ఆమె పనులు చేయటంలో నిమగ్నమై ఉండటమే కాదు, కానీ ఆమె చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి పని యెహోవాను గూర్చి విని. ఎవరిని గూర్చి వింది? యెహోవా నామమును గూర్చి, అలాగే సొలొమోను రాజునకు కలిగిన కీర్తిని గూర్చి విని. ఆమె ఎవరిని గూర్చి విన్నదని అంటే, మొదటిగా యెహోవా దేవుని గూర్చి విన్నది, ఆయన నామంలో ఉన్నటువంటి మహిమను గూర్చి విన్నది.
గొప్పతనాన్ని గూర్చి విన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు గూర్చి విన్నది, ఆశ్చర్యకరమైన కార్యాలు గూర్చి విన్నది, ఇశ్రాయేలు దేశంలో దేవుడు జరిగించినటువంటి గొప్ప కార్యాలు గూర్చి ఆమె విని, అంత మాత్రమే కాదు, సొలొమోను మహారాజునకు కలిగినటువంటి వైభవం, కీర్తి, ఘనత, గొప్పతనం గూర్చి విని ఎక్కడికి వచ్చింది ఆమె? ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం దేవుని గూర్చి విన్నప్పుడు, ఆయన గొప్పతనాన్ని గూర్చి విన్నప్పుడు, ఆయన మహిమను గూర్చి విన్నప్పుడు, ఆయన ఘనతను గూర్చి విన్నప్పుడు, ఆయన కీర్తిని గూర్చి విన్నప్పుడు, ఆయన చేసే అద్భుతాల గూర్చి విన్నప్పుడు మనం ఏం చేయాలనంటే దేవుని దగ్గరికి రావాలి. యెహోవా దేవుని ద్వారా సొలొమోను అనేటువంటి రాజుగారు ఆశీర్వదింపబడ్డాడు, ఘనత పొందాడు, కీర్తిని పొందుకున్నాడు. ఆయన కీర్తి ప్రపంచమంతటా వ్యాపించింది అని ఆమె ఆలకించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలకించే వాటిలో మనం ఏది ఆలకిస్తున్నామో దాని మీద శ్రద్ధ కలిగి ఉండాలి. ఏది వింటున్నామో దాని మీద దృష్టి పెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడం విడిచిపెట్టేయడం కాదు, వినడం మరిచిపోవడం కాదు, వినడం పట్టించుకోకపోవడం కాదు, వినిన దాని మీద ఇక్కడ రాయబడిన మాట చూడండి. 10వ అధ్యాయం ప్రారంభమే శాబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి విన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక పాట పాడతాం కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంత గొప్పగా పాడతాం ఆ పాట. అసలు ఆ యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని పాడుతూ ఆ కీర్తనలో, ఆ పాటలో దేవుని నామం ఎంత గొప్పదో, ఎంత బలమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత రమ్యమైనదో. మరి ఆ కీర్తనలో రాయబడినటువంటి మాటలు పాడటమే కానీ ఆ కీర్తన మీద దృష్టి పెట్టం, రాయబడిన ఆ మాటల మీద దృష్టి పెట్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాబదేశపు రాణి దేవుని గూర్చి విన్న తర్వాత ఆమె హృదయం కదిలింపబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె రాజ్యం మీద దృష్టి పెట్టడం కంటే దేవుని గూర్చి విన్న తర్వాత, దేవుని గూర్చి తెలుసుకున్న తర్వాత ఆమె ఎంతగా పరిశోధించిందో, విస్తారమైనటువంటి పనుల ఒత్తిడిలో ఉండి కూడా దేవుని నామాన్ని గురించి విన్నదంటే ఒక రాణి గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకే ఖాళీ లేదంటాం. మనం దేవుని మాటలు వినడానికి ఖాళీ లేదంటాం. మనం చాలా బిజీగా ఉన్నాం అంటాం. మనం ఒక దేశపు రాణి గారు, ఆమె రాజుగారి గురించి వినడం కాదు, రాజ్యాల గురించి వినడం కాదు, చరిత్ర గురించి వినడం కాదు, ఆమె దేవుని గురించి విని, సొలొమోనుకు కలిగినటువంటి వైభవాన్ని గురించి విని ఆమె ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. లిజనింగ్ ఇయర్, శ్రద్ధ కలిగినటువంటి జీవులు, వినగలిగినటువంటి జీవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటనంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమందికి చెవులు ఉన్నాయో అంతమంది వినుగాక అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాయించినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం అంటాం ఒక్కొక్కసారి ఒక చెవితో విని ఏం చేస్తారంట, ఇంకో చెవితోటి వదిలేస్తారంట. 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? 2 చెవులు కూడా వినడానికే దేవుడిచ్చాడు. 2 చెవులు దేవుడిచ్చింది వినడానికైతే ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తారంట. అంటే ఒక చెవితో విని వదిలేయాలంటే ఎలా వదిలేయాలి? లోపల నుంచే కదండి, లోపల నుంచే కదా. లోపల నుంచి అంటే లోపల నుంచి వదిలేయాలంటే ఈ బుర్రలో ఏమీ లేదన్నమాట. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసే వాళ్ళు బుర్ర ఖాళీ, ఎంప్టీ మైండ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని విని వదిలేసామనంటే మన బుర్రలో ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆమె యెహోవా నామమును గూర్చి విని. ఆడవాళ్ళు ఏం వింటారు చెప్పండి? ఆవిడ రాణిగారే కావచ్చు, ఏం వింటారు చెప్పండి? ఏం వింటారు చెప్పండి?
ఆడవాళ్ళు ఏమి వింటారు ఎక్కువ? చెప్పాలి, ఏమి వింటారు? ఎవరి గురించి అయినా చెప్పుకుంటుంటే వింటారు బాగా. అవునంటారా కాదంటారు? చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అది. ఎవరి గురించి అయినా మాట్లాడుకునేటప్పుడు వినడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట్లాడటం వినటం. అయితే ఈ శాపదేశపు రాణి లోక సంబంధమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టలేదు కానీ, శ్రద్ధ పెట్టలేదు కానీ, దైవ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టింది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, ముసలమ్మ ముచ్చట్లు మాని. ఏం మానేయాలంట? అసలు ముచ్చట ఎట్టుకున్నామంటే అయిపోయినట్టు. టైం కిల్లింగ్. ఒక్క విషయం గురించి మొదలు పెట్టామా దాని అంతు చూడాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన విషయాలు వినడం మాని ఏం వినాలి? దైవ సంబంధమైన విషయాలు వినాలి. షీ హియర్డ్. యెహోవా నామమును గూర్చి విన్నది, సొలొమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చి విన్నది. తర్వాత ఆమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం, మొదటి మాట ఏంటనంటే వినగలిగిన చెవులు. వినడంలో శ్రద్ధ, వినడంలో ఆసక్తి, దేవుని గురించి వినడంలో ఆసక్తి ఆమె కలిగి ఉంది. రెండో మాట రెడీ ఫుట్, సిద్ధపడిన పాదాలు, సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యెహోవా నామమును గూర్చి విని, లేకపోతే సొలొమోనునకు కలిగినటువంటి వైభవాన్ని, కీర్తిని గూర్చి విని అక్కడే ఉండిపోలేదు. ఆహా ఓహో అనలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ తన దేశంలో దేవుని గూర్చి విన్నదో ఆ దేశాన్ని విడిచిపెట్టింది, ఆ రాజుగారి గృహాన్ని విడిచిపెట్టింది, అధికారాన్ని విడిచిపెట్టింది, పరిపాలన విడిచిపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. రెడీ ఫుట్, సిద్ధపడినటువంటి పాదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కొక్కసారి వింటాం కానీ అంత సిద్ధపాటు ఉండదు, అంత కదలిక ఉండదు, అంత చలనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినడం మాత్రమే వింటాం కానీ రెడీనెస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో ఆ ప్రకారం చేయటానికి సిద్ధపాటు లేనటువంటి జీవితాలు, ఆసక్తి లేనటువంటి జీవితాలు, కదలిక లేనటువంటి జీవితాలు, చలనం లేనటువంటి జీవితాలు, మనం ఆ వినడమే గొప్ప అనుకుంటాం. మనం ఏమనుకుంటామండి? వినడమే గొప్ప. మళ్ళా విన్నదాని ప్రకారం చెయ్యాలా అనే ఆలోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. ఆమె లిజనింగ్ ఇయర్. రెండో మాట రెడీ ఫుట్, సిద్ధపాటు కలిగినటువంటి ఆమె పాదం. ఆమె దేవుని గురించి విన్న తర్వాత తన దేశంలో ఉండలేకపోయింది, తన గృహంలో ఉండలేకపోయింది, తన యొక్క అధికారంలో ఉండలేకపోయింది, ఆమె పరిపాలనలో ఉండలేకపోయింది. అంటే దేవుని గురించి విన్న తర్వాత దేవుని మాటలే ఆమె జీవితంలో శ్రేష్టమైనవిగా కనపడ్డాయి, శ్రేష్టమైనవిగా ఉన్నాయి. తన పరిపాలన కంటే, తన అధికారం కంటే, తన హోదా కంటే దేవుడే గొప్పవాడిగా ఆమె కనిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో దేవుని అలా తక్కువగా చూస్తాం. మనం ఏదో తక్కువ, ఒక ఆదివారం వెళ్ళిపోయి ఆరాధించేస్తే చాలు, లేకపోతే ఏదో ఒక చిన్న ప్రార్థన చేసేసుకుంటే చాలు. దేవుని ఎంత మాత్రము కూడా మనం హెచ్చించి లేకపోతే ఘనపరిచి మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి దేవుని వెంబడించేటువంటి అలవాటు నేటి క్రైస్తవ లోకానికి లేదు. ఎందుకంటే వారికి అవసరమైన విషయాలు చాలా ఉంటాయి, వారికి ముఖ్యమైన విషయాలు చాలా ఉంటాయి, విలువైన విషయాలు చాలా ఉంటాయి. వాటన్నిటి తర్వాత ఓ ప్రక్కన పెడతాం మనం దేవుణ్ణి. శాపదేశపు రాణి తన రాజ్యాన్ని, తన అధికారాన్ని, తన పలుకుబడిని, తన హోదాని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. రెడీ ఫుట్, షిక్కేం. ఆమె తన దేశంలో ఆగిపోలేదు, ఏదో ఒక మామూలు విషయం విన్నట్టుగా ఆమె ఉండిపోలేదు. దేవుని గురించి వినటం ఆమె సీరియస్గా తీసుకుంది.
కాబట్టి తన దేశాన్ని, తన ప్రజలను విడిచిపెట్టేసింది. రూతును గురించి కూడా జ్ఞాపకం చేసుకోండి. రూతు కూడా తన జనాంగాన్ని విడిచిపెట్టి వచ్చింది. తను పుట్టినటువంటి భూమిని విడిచిపెట్టి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయాన్ని మనం చదివితే, అధ్యాయంలో లూదియా ప్రతి ఆదివారం నదీ తీరమున ప్రార్థన జరుగును, లేదా ఆ ప్రార్థనా స్థలానికి ఆమె అక్కడికి వెళ్ళేటువంటి అలవాటు దేవుని గూర్చి వినడానికి ఆమె తన జీవితంలో ఒక సమయాన్ని కేటాయించుకుంది. ఒక సమయాన్ని ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళింది. ఆ ప్రార్థనా స్థలానికి వెళ్ళే సమయానికి అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చాడు. అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చి ఆయన చెప్పినటువంటి వాక్యం విన్న తర్వాత రక్షణ పొందాలనే ఆసక్తి వచ్చింది. నేను దేవుని యందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా గృహానికి వచ్చి ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఆమె ఇంటికి వెళ్ళడం, ఆమె ఇంటి వారందరూ కూడా రక్షింపబడటం, ఆమె గృహమే ఒక దేవుని మందిరంగా మార్చబడటం. అంటే దేవుని గురించి విన్న తర్వాత మన జీవితంలో కదలిక రావాలి, ఒక ఉద్యమం రావాలి, ఒక చైతన్యం రావాలి. మామూలుగా మనం అలా చర్చికి వెళ్ళి వచ్చేసి, లేకపోతే ఆరాధనకి వెళ్ళి వచ్చేసి, లేకపోతే ఒక ప్రార్థనకి వెళ్ళి వచ్చేసి, ఒక కూటానికి వెళ్ళి వచ్చేసి, సామాన్యంగా ఆ ప్రార్థనకి సామాన్యంగా ఆ ప్రార్థన గురించి ఆలోచించి గడుపుకొని వెళ్ళిపోవటమే మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భక్తులైనటువంటి వారి జీవితంలో వారు ప్రార్థనకు, లేకపోతే ఆరాధనకు, లేకపోతే దేవుని సన్నిధికి, దేవునితో సహవాసానికి వారు ఇచ్చినటువంటి విలువ, ఇంపార్టెన్స్, ఆ శ్రద్ధ ఈరోజు చాలామందిలో కనబడటం లేదు. దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతున్నాను. రెడీ ఫుట్, సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. మరి దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుడిచ్చే సర్వాంగ కవచంలో ఒక జోడు ఉంటుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం మీరు చదివితే ఒక జోడు. ఏంటా జోడు? సిద్ధ మనస్సు అనే జోడు ధరించుకోవాలి. ఏ జోడు ధరించాలి? సిద్ధ మనస్సు, రెడీనెస్, సిద్ధపాటు కలిగినటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తోటమాలిని ఒక ఆయన అడిగారట, అయ్యా మీ యజమాని రేపే వస్తాడేమో అన్నట్టుగా ఈ తోటనంతా నీవు సిద్ధం చేసావని అడిగాడట ఒక ఆయన. తోట చూడటానికి వచ్చినటువంటి ఆయన తోటమాలితో మాట్లాడుతూ, రేపే వస్తాడేమో అన్నట్టుగా ఈ తోటను సిద్ధం చేసావని అంటే, ఈ తోటమాలి అంటున్నాడు, అయ్యా మా యజమాని రేపు కాదండి ఈరోజే వస్తాడేమో అన్నట్టుగా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నాం కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాడులే ప్రభు అనుకుంటున్నాం. మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, మనం ముసలోళ్ళం అయిపోయాక వస్తాడులే ప్రభు అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎంత టైం ఉందో మనకు తెలియదు. మనం నెలల్లోకి వచ్చామా, సంవత్సరాల్లోకి వచ్చామా, రోజుల్లోకి వచ్చామా, మన లైఫ్ దేవుడు ఎక్కడ గీత పెట్టాడో తెలియదు మనకి, ఎక్కడ పులు స్టాప్ పెట్టాడో తెలియదు మనకి. నేను ఎప్పుడు కూడా ఒక క్యాలిక్యులేషన్ చెప్తూ ఉంటాను. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. లెక్క వేయండి, 70 × 365. చూడండి ఎంత వచ్చిందో. 70 × 365. ఒకవేళ ఇంకా 80 అనుకుంటే 80 × 365. ఇంచుమించు ఒక 25,000 దినాలు అని అంటే, ఇప్పటికి 30 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, లేకపోతే 40 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, 50 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి. దేవుని లెక్క ప్రకారం, బైబిల్ లెక్క ప్రకారం 70, 80 అయితే ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి మనకి? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను మాట్లాడుతాను. సిద్ధ మనసు అనే జోడు మనం కలిగి ఉండాలి. దేవుని ఆరాధించడానికి వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. 2వ వచనాన్ని మనం చదివితే, ఆమె ఎలా వచ్చింది అని అంటే, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను.
సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దారినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె ఎలా వచ్చిందనంటే గొప్ప పరివారంతో వచ్చింది. గంధవర్గము, విస్తారమైన బంగారము, రత్నములు ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చును. ఆమె సామాన్యంగా రాలా, మామూలుగా రాలా, సాదాసీదాగా రాలేదు. విస్తారమైనటువంటి గొప్ప పరివారముతో, విలువైనటువంటి ఆభరణాలతో, బంగారంతో, రత్నాలతో ఆమె ప్రయాణం చేసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆమె అంత సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలోనికి, లేకపోతే ఇశ్రాయేలు దేశానికి, దేవుని ప్రజల మధ్యలోనికి రావడానికి ఆమె కలిగినటువంటి సిద్ధపాటు. ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు, దహన బలిగా అర్పించు అని దేవుడు చెప్పగానే అబ్రహాం ఎంత టైం తీసుకున్నాడండి బయలుదేరడానికి? ఎంత టైం తీసుకున్నాడు? ఎంత టైం తీసుకున్నాడు? అక్కడ రాయబడి ఉంటుంది. 22వ అధ్యాయంలో అతడు పెందలగడ లేచి, తెల్లవారుజామునే లేచి అబ్రహాము సిద్ధపడి, కుమారుణ్ణి సిద్ధపరిచి, పరివారాన్ని సిద్ధపరిచి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము సిద్ధపడటంలో ఎలాంటి ఆలస్యం చేయలేదు. ఇక చూడండి, మనం సిద్ధపడటం అంటే మామూలుగా సిద్ధపడం. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే అసలు మన సిద్ధపాటు వేరండి. మనం రెడీ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. మనం రెడీ అవ్వటానికి మనం తీసుకునే టైము ఎంత టైం తీసుకుంటామో ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. శాబదేశపు రాణి యెహోవా నామమును గూర్చి విని ఇశ్రాయేలు దేశానికి రావటానికి ఆమె ఒక్కరితే బయలుదేరి రావటం కాదు, గొప్ప పరివారంతో బయలుదేరి వచ్చింది. ఎన్ని దినాలు, ఎన్ని నెలలు ఆమె ప్రయాణం చేసింది. ఎంత దూరం ప్రయాణం చేసిందో ఆమె సిద్ధపడి వచ్చినటువంటి విధానం. నేనేమనుకుంటానంటే ఆమె ప్రయాణం ఇశ్రాయేలు దేశానికి వచ్చేంత వరకు కూడా ఆమె ఎక్కడ అలసత్వాన్ని చూపించి ఉండదు, ఆలస్యం చేసి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె మరి దేవుని యొక్క ప్రజల మధ్యలోనికి రావడానికి ఆమెకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆమె నడిపించబడింది. రెడీ ఫుట్, సిద్ధపాటు కలిగినటువంటి పాదాలు. ఆమె పాదాలు దేవుని ప్రజలను దర్శించడానికి, దేవుడు ఆశీర్వదించినటువంటి రాజుగారిని కలుసుకోవడానికి ఆమె వేగిరపడినటువంటి విధానం, త్వరపడినటువంటి విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బహుమానము కలుగవలెనని గురి వద్దకే ఏం చేస్తున్నాడంట? పరిగెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? పరిగెడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, ఇప్పుడు మనకు వాహనాలు ఉన్నాయి కానీ వాహనాల మీద వస్తున్నాయి, ఎప్పుడైనా కాలినడకన మందిరానికి వచ్చేటువంటి టైంలో పరిగెత్తుకుని వచ్చామంటారా? పరిగెత్తుకుని వచ్చామంటారా? ఒక సినిమా థియేటర్ దగ్గర, ఇప్పుడంటే సినిమాలు లేవు కానండి, సినిమా థియేటర్ల దగ్గర టికెట్ తీసుకుంటానికి పడిగాపులు పడిపోయి ఉన్న రోజులు, తొక్కెసలాటలో బట్టలు చింపేసుకున్న రోజులు మనం చూడలేదా? మనం వినలేదా? సినిమా హీరోల కోసం వాళ్ళ కటౌట్స్ పెట్టడానికి కానీ, ఫ్లెక్స్లు కట్టడానికి కానీ గాయాల పాలైపోయినటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా మనం లోక సంబంధమైనటువంటి విషయాలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్, దైవ సంబంధమైనటువంటి విషయాలకి అంత ప్రాముఖ్యత మనం ఇవ్వటం లేదని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వ లక్షణాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. శాబదేశ ప్రాణిలో ఉన్న ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన లక్షణాల గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏ కమ్యూనింగ్ హార్ట్, కలుపుగోలుతనం, కమ్యూనింగ్ హార్ట్. 2వ వచనాన్ని మనం చదివితే,
మరలా అదే వచ్చిన మంచిది. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా షీ కమ్యూన్డ్. ఆమె సొలొమోను మహారాజుతో తనకు తోచినది, తనకు అనిపించిన దానిని అంతటిని బట్టి ఆమె మాట్లాడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏది కూడా రహస్యంగా ఉంచలేదు, ఆమె దాచుకోలేదు. ఆమె మాట్లాడటం కలుపుగోలుతనం, సహవాసం చేసేటువంటి విధానం, ఏ కమ్యూనింగ్ హార్ట్. మరి ఎలాంటి అరమరికలు లేకుండా ఒకరినొకరు కలుపుకునేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం ఆమె కలిగి ఉంది. పరాయి వారిలా, లేకపోతే నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్నటువంటి లక్షణం ఆమెలో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధానంలో ఇలాంటి స్వభావాన్ని, ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలి, వినగలిగినటువంటి ఆసక్తి కలిగి ఉండాలి, చక్కని కలుపుగోలు స్వభావం మనం కలిగి ఉండాలి. ఒక్కొక్కసారి ఆ కలుపుగోలుతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది, సహవాసాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది. హెచ్చుతగ్గులు ఉండకూడదండి, ఏ భేదాలు ఉండకూడదండి, అరమరికలు ఉండకూడదండి అంట. వాళ్ళలోనే ఉంటాయి. అవునంటారు కాదంటారా? ఏమాత్రం కూడా దాపరికాలు ఉండకూడదండి, దాపరికాలు అక్కడే ఉంటాయి. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరిని మనం తక్కువగా చూడకూడదండి, చిన్నచూపు చూడకూడదండి అంటారు. చిన్నచూపు చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా మరి నేను మాట్లాడుతూ నన్ను శేబదేశపు రాణిలో ఎలాంటి అరమరికలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ఆమె దేవుని ప్రజల మధ్యలోనికి రావటం, దేవుడు ఆశీర్వదించినటువంటి, దేవుడు కీర్తి కలుగజేసినటువంటి సొలొమోను మహారాజు దగ్గరికి రావటం, తనకు తోచిన దానిని అంతటిని బట్టి ఆమె మాట్లాడటం. అక్కడ మనం చూస్తున్న 4వ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అండ్ అప్రిషియేటివ్ ఐ, ప్రశంసించేటువంటి ఆమె మంచి చూపు, ప్రశంసాపూర్వకమైనటువంటి చూపు. చూడండి 4-5 వచనాలు మనం చదివితే, శాబరాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను. అప్రిషియేటివ్, ప్రశంస. రాజునకు కలిగినది అంతా కూడా ఆమె చూచింది. ఏ విషయంలో కూడా ఆమె అసూయ చెందల, కోపపడలేదు, ద్వేషం కలిగి ఉండలేదు. ఆ శాబదేశపు రాణి సొలొమోను మహారాజు వద్దకు వచ్చి ఆ కోటను చూచి, ఆ కోటలో ఉన్నటువంటి ఆ రాజుగారి యొక్క సేవకులను చూచి, ఆయనకి గిన్నె అందించేవారిని చూచి, వారి వస్త్రాలను చూచి, వారు కలిగినటువంటి సమస్తాన్ని చూచి ఆమె ఏమాత్రము కూడా ద్వేషం లేకుండా, కోపం లేకుండా, విసుగు లేకుండా, చిరాకు లేకుండా, అసూయ లేకుండా, ఏమాత్రం కూడా భేదభావాలు లేకుండా, ఆమె హృదయంలో ఎలాంటి రహస్యమైనటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా, నిజంగా శాబదేశపు రాణి నుండి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాలా. సొలొమోను మహారాజు యొక్క ఉన్నతిని చూచి, అభివృద్ధిని చూచి, ఆశీర్వదింపబడిన విధానం చూచి ఆమెకి ఎలాంటి కడుపు మంట లేకుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఎలాంటి ద్వేషం లేకుండా, దాపరికాలు లేకుండా చాలా చక్కగా హృదయపూర్వకంగా మాట్లాడటం.
దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుని ప్రజలను చూచి సంతోషించటం, ఆ ప్రజల యొక్క వైభవాన్ని చూచి దేవుని స్తుతించటం, అలాంటి చక్కని స్వభావం. మనం ఒక్కొక్కసారి అపవాది ఎంత ప్రేరేపణ కలగజేస్తాడనంటే, మనం పాడైన స్థితిలో ఉంటే అపవాది ఇచ్చే ప్రేరేపణ అంటే ఏంటంటే, మనం బాధపడితే అవతలోడు కూడా బాధపడాలి, మనం కష్టపడితే అవతలోడు కూడా కష్టపడాలి. ఇది దైవ స్వభావం కాదు. మనకి ఏమీ లేకపోతే అవతల వారికి కూడా ఏమీ ఉండకూడదు. ఇది అపవాది లక్షణం, అపవాదిక ప్రేరేపణ. అపవాది ఇలాంటి అసూయతోటి మరి మనుష్యులను పాడు చేస్తాడు. ఒక ఆమె అంటండి, కొన్ని వేల రూపాయలు పట్టుచీర కొనుక్కొని ఒక ఫంక్షన్కి ఆహ్వానిస్తే ఆ పట్టుచీర కట్టుకొని ఆ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఈమె అనుకుంటుంది, నేను ఇన్ని వేల రూపాయలు పట్టుచీర కొనుక్కున్నాను కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ నన్ను గురించే, నా పట్టుచీర గురించే మాట్లాడుకుంటారు అని అనుకుంది. నిజంగానే ఆ ఫంక్షన్కి ఒక 100 మంది వస్తే 99 మంది ఆమె గురించే మాట్లాడుకున్నారు. ఆహా, ఎంత చక్కని చీర కట్టుకొచ్చింది, ఎంత ఖరీదైన చీర కట్టుకొచ్చింది, ఇలాంటి డిజైన్ కానీ ఎంత ఖరీదైన చీర కానీ ఈ మధ్యకాలంలో ఎక్కడో చూడలేదు అని చెప్పి అందరూ ఆవిడ గురించి మాట్లాడుకుంటూ ఆవిడతో మాట్లాడుతున్నారండి. ఆవిడకి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ పార్టీకి వచ్చిన 100 మందిలో 99 మంది ఈవిడ గురించి మాట్లాడుతున్నారు. ఒక ఆవిడ మాత్రం అసలు ఈవిడ పట్టించుకోలేదు. ఈవిడ దగ్గరికి రాలేదు, ఈవిడ చీర గురించి అడగలేదు. ఓ ప్రక్కన ఆవిడ పని ఆవిడ అలా చేసుకుంటే వెళ్ళిపోతుందంట. ఈ 99 మంది మాట్లాడారన్న సంతోషం కంటే ఆ ఒక్క ఆవిడే పట్టు చీర గురించి అడగలేదని చెప్పి ఇక చూడండి, ఆ ఫంక్షన్కి వచ్చింది కానీ కుదురలేదు ఆవిడకి. బాధ. ఎందుకు ఆవిడ మాట్లాడతలే, ఎందుకు ఆవిడ పట్టించుకోలే, ఎందుకు ఆవిడ నేను కట్టుకొచ్చిన చీర గురించి ఆవిడ ఎందుకు నా దగ్గరకు వచ్చి మాట్లాడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఎవరో పలకరించలేదని బాధపడుతూ ఉంటాం, ఎవరో పట్టించుకోలేదని బాధపడుతూ ఉంటాం, మన స్థాయిని ఎవరో గుర్తించలేదని బాధపడుతూ ఉంటాం. దేవుని యొక్క వాక్యం ద్వారా శాపదేశపు రాణి చూడండి, అసలు ఏ మాత్రం కూడా తాను ఒక రాణి, ఒక దేశానికి పరిపాలన చేసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థాయి, హోదా కలిగినటువంటి ఆమె సర్వస్వం మరిచి, తన స్థాయిని మరిచి సొలొమోను మహారాజు దగ్గరకు వచ్చి ఆమె మాట్లాడటం, ఆ ప్రజలతో కలిసి ఉండటం, అక్కడ ఉన్న ప్రతీదీ ఆమె చూస్తూ ప్రశంసించటం. మరి ఆ రాజుగారు ఆశీర్వదింపబడిన విధానాన్ని బట్టి సంతోషించడం అనేది ఈ వాక్య భాగంలో మనం చూస్తున్న. అలాగే మనం సంతోషించే వారికి, ఎదుటి వారి ఉన్నతిని గురించి, ఎదుగుదలను చూచి మనం సంతోషించే వారిగా ఉండాలి, అంతేగాని బాధపడేవారిగా ఉండకూడదు. 6వ వచనాన్ని మనం చదివితే, రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చి జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే, అయినను నేను వచ్చి కన్నులార చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఏ కన్ఫెసింగ్ టంగ్. ఆమె ఒప్పుకోలు ఉన్నది ఉన్నట్టుగా ఎక్కడికి వచ్చి నేను చూడకపోతే అంత వ్యర్థమే అన్నట్టుగా మాట్లాడుతుంది ఆమె. ఉన్నదానిలో సగమైనా నాతో చెప్పబడలేదు. కన్ఫెషన్. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని గురించి విని ఒప్పుకున్నటువంటి హృదయం. దేవుడు అంటాడు కదా, మనుషుల ఎదుట ఎవరు నన్ను గూర్చి ఒప్పుకుంటారో పరలోకంలో నేను వారిని గూర్చి ఒప్పుకుంటాను, దేవదూతల ఎదుట ఒప్పుకుంటాను. కాబట్టి మనం
ఈ లోకంలో ప్రభువును గూర్చి ఒప్పుకునే వారికి ఉండాలి, ఆయన గొప్పతనాన్ని గూర్చి ఒప్పుకునే వారిగా ఉండాలి, ఆయన ఆశీర్వదించిన విధానాన్ని గూర్చి ఒప్పుకునేటువంటి వారిగా ఉండాలి. 10వ వచనాన్ని మనం చదివితే, మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. రత్నములను గంధవర్గమును బహు విస్తారంగా ఆమె ఇచ్చింది. శాబదేశపు రాణిలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఎ గివింగ్ హ్యాండ్, ఇచ్చే చెయ్యి. ఇచ్చే చెయ్యి ఎంత గొప్పగా ఇచ్చిందో చూడండి. రాజునకు ఉంది కదా, రాజునకు ఉంది కదా, విస్తారంగా కలిగి ఉన్నాడు కదా, వైభవాన్ని కలిగి ఉన్నాడు కదా, ఇంక ఏమి ఇవ్వక్కర్లొద్దు అని అనుకోలేదు ఆమె. ఆమె ఏం చేసింది? సమృద్ధిగా, విస్తారంగా రాజుగారిని చూసిన తర్వాత ఆమె తాను తీసుకువచ్చినవన్నీ కూడా రాజుగారికి ఆమె ఇచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గివింగ్ హ్యాండ్, ఏ కన్ఫెసింగ్ టంగ్, ఒప్పుకోలు. తన జీవితంలో తను చూచిన దాన్ని అంతటిని బట్టి దేవుని గురించి ఆమె ఒప్పుకున్నటువంటి విధానం, దేవుని ఘనపరిచినటువంటి విధానం మనం చూస్తున్నాం. రాజుగారికి బహుమానం ఇవ్వడం చూస్తున్నాం. చివరిగా 13వ వచనాన్ని మనం చదివితే, సొలొమోను మహారాజు గారు చూడండి, ఆయన ఏం చేశారు? తన ప్రభావమునకు తగినట్టు శాబదేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఇక్కడ సొలొమోను మహారాజు అనే మాట తీసేస్తున్నాను నేను. దేవుడు తన ప్రభావమునకు తగినట్టు, దేవుడు తన ప్రభావమునకు తగినట్టు అక్కడ శాబదేశపు రాణి తీసేయండి, మీ పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకొని ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకి ఇచ్చాను. ఎవరైతే ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ నేను చెప్తున్నా, ఎవరైతే వినుటకు ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే కలుపుగోలుతనం కలిగి ఉంటారో, ఎవరైతే ప్రశంసాపూర్వకంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని గురించి ఒప్పుకుంటారో, ఎవరైతే ఇచ్చే మనసు కలిగి ఉంటారో, వారికి ఇచ్చినది పోగా వారు కోరినది దేవుడు వారికి దయచేస్తాడు. ఈ సమయంలో శాబదేశపు రాణి కలిగిన లక్షణాలు మనం కూడా కలిగి ఉంటే దేవుడు మనం కోరినది ఇస్తాడు, మనం అడిగినది ఇస్తాడు, మనం మొరపెట్టింది ఇస్తాడు, మనం గోజాడింది దేవుడిస్తాడు, మనం విజ్ఞాపన చేసింది దేవుడిస్తాడు. అయితే మనం కలిగి ఉండాల్సింది ఏంటనంటే, మరి ఈ వాక్య భాగంలో నేర్చుకున్నటువంటి వ్యక్తిత్వం మనం కలిగి ఉండాలి. అలాగూ శాబదేశపు రాణి కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన సుగుణాలు మన జీవితంలో కూడా వాక్య ప్రకారంగా మనము కూడా అలాంటి గొప్ప సుగుణాలు కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.